సర్వేపల్లిలో ప్రజాగలం సభలో చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఇలాంటి వాడిని మంత్రిగా గుర్తించడం అంటే ప్రజాస్వామ్యమే వెలవలబోయే పరిస్థితి వస్తా ఉంది. నేను ఒకటే అడుగుతున్నాను, ఇప్పుడే చెప్పాడు, ఈయన అరాచకం అక్రమ టోల్ గేట్ ద్వారా కృష్ణపట్నం నుంచి కంటైనర్ టెర్మినల్ తమిళనాడుకి వెళ్ళిపోతే 10,000 మందికి ఉపాధి కోల్పోయారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మితిమీరిన జోక్యం, మితిమీరిన దోపిడీ, ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చాడు. వైసీపీ ఎమ్మెల్యేని చూస్తే మైనింగ్ మాఫియా, దీనికి కొండలు గుట్టలు చెరువులు ఏమి మిగిలాయని అడుగుతున్నా. పాపం మా చంద్రమోహన్ రెడ్డి పోరాడి బక్క చిక్కిపోయాడు. అతను మాత్రం దోచుకొని ఒళ్ళు బలిసిపోయిందని చెప్పి కూడా నేను హెచ్చరిస్తున్నా. ఈ గూడూరు చుట్టుపక్కల ఒక్క సిలికాలో 4,500 కోట్ల రూపాయలు దోపిడీ. నాకే అర్థం కాలేదు తమ్ముడు, నాకే కళ్ళు తిరుగుతున్నాయి. ఈ కోట్లు మాట్లాడుతా ఉంటే అది ఏం కోట్లో నాకే అర్థం కావడం లేదు. లీజ్దారులు తరివేసి టన్నుకు 1,400 రూపాయలు ఇష్టానుసారంగా దోచుకుని, ఇక్కడ చూస్తే క్వాడ్జీ అయితే 3,000 రూపాయలు ఉంటే ఇప్పుడు అక్రమంగా మొత్తం దువేశారు. 50,000 కూడా అమ్మేస్తున్నారు. మొత్తం అక్కడ చూస్తే 4,000 కోట్ల రూపాయలు దగ్గర ఒక క్వాడ్జీలో దోచేశారంటే వీళ్ళని ఏమనాలైతే నాకైతే అర్థం కావడం లేదు. నేను ఒకటే చెప్తున్నా, ఈయన ఏ స్థాయికి పోయాడంటే, నేను నిన్నటి వరకు చెప్పాను, ఈ జగన్మోహన్ రెడ్డి ఒక్కడి వల్ల మీకేమైనా లాభం వచ్చిందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. రైతులు మీ ఆదాయం పెరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. కూలీలు మీ కూలీ దొరికిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మహిళలు మీకేమన్నా ఆదాయం వచ్చిందా అని అడుగుతున్నా. అందరూ నష్టపోయారు. మామూలు నష్టం కాదు. ఒక పక్క దోపిడీ, ఇచ్చేది 10 రూపాయలు, దోచేది 100 రూపాయలు. అదే మాదిరిగా దోచుకునేది 1000 రూపాయలు దోచుకునే పరిస్థితికి వచ్చారు. ఇంత దౌర్భాగ్యమైన ప్రభుత్వం నా జీవితంలో చూడలేదు. ఏ స్కీమ్ అయినా అది ఒక స్కామ్ ఉంటుంది. భూగర్భ ఖనిజ సంపద అదే మాదిరిగా ఏవైతే ఎక్కడికక్కడ మొత్తం ఊట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు ఇతను చూస్తే రాష్ట్రంలో 5 మంది అవినీతి పరులు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి పక్కనే ఒక ఆయన వచ్చాడు, ఏటు విజయసాయి రెడ్డి, పెద్దిరెడ్డి, అదే మాదిరిగా సజ్జల రెడ్డి, ఇంకో పక్క చూస్తే సుబ్బారెడ్డి. ఇప్పుడు 6వోడుగా తయారయ్యాడు మీ కాకా అని. ఏంటో నాకే అర్థం కావడం లేదు వీళ్ళు చేసే పనులు. నేను ఒకటే అడుగుతున్నా, ఈరోజు ఉదయగిరి నారాయణ అనే దళితులు చంపేస్తే చర్యలు తీసుకున్నారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. కడాన చంద్రమోహన్ రెడ్డి గారు ఢిల్లీ వరకు వెళ్ళి హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు లెటర్ రాస్తే తిరిగి ఆర్థిక సహాయం చేసే పరిస్థితికి వచ్చారు. ఇళ్ల పట్టాల కోసం 3,300 ఎకరాలు కొని ఎంత చూపించారు తమ్ముళ్ళు అని అడుగుతున్నా. 6,000-7,000 ఎకరాలు చూపించి డబ్బులు కొట్టేసే పరిస్థితికి వచ్చారు. కరోనాలో డబ్బులు వసూలు చేసి కరోనా ప్యాలెస్ కట్టిన గొప్ప హీరో ఈ కాకానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలా వీళ్ళ అక్రమాలు అరాచకాలపై పోరాడితే చంద్రమోహన్ రెడ్డి పైన 22 కేసులు పెట్టారు. నా మీద ఇంకొక కేసు ఎక్కువ పెట్టారు, 23 కేసులు పెట్టారు. నా జీవితంలో ఎవ్వడూ కేసు పెట్టలేదు, కానీ మొట్టమొదట నా మీద కేసులు పెట్టిన చరిత్రహీనుడు ఎవరు? నా మీదనే కాదు, ఏం తమ్ముళ్ళు ఇక్కడుండే కార్యకర్తల పైన కేసులు పెట్టారా లేదా అని అడుగుతున్నా. నాయకుల పైన కేసులు పెట్టారా లేదా అని అడుగుతున్నా. ప్రజల పైన కేసులు పెట్టారా లేదని అడుగుతున్నా. మీ అందరికి కూడా కసి ఉందా లేదా అని అడుగుతున్నా. కసిగా పనిచేస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. వీళ్ళు ఇష్ట ప్రకారం చేసి నేను ఒకటే చెప్తున్నా, నేను కూడా అనుకుంటే
తమ్ముళ్ళు మీ ఇంట్లో నుంచి బయట రాలేరు. హెచ్చరిస్తున్నా, భవిష్యత్తులో నేను కూడా ఏం చేయాలో చేసి చూపిస్తా. చక్ర వడ్డీతో సహా తీర్చుకునే బాధ్యత నాది. రాజకీయంలో ఈ రోజు ఉంది, రేపు ఉంది, ఎల్లుండి ఉంది. కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. 22 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. నేనే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా. మళ్ళీ ఆమె ఇది చెప్తున్నాను, నేను అనుకుంటే ఇలాంటి దుర్మార్గుల్ని తొంగలను దూకేసేవాడిని మీకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇది దోచుకుని చూస్తే ఒక కేజీఎఫ్ కాకాని కేజీఎఫ్ ద్వారా 200 కోట్ల రూపాయలు, మొత్తం 1000 కోట్లు సంపాదించారు. రేపు వస్తాడు, 100 కోట్లు ఖర్చు పెడతాడు, ఓటుకు 10,000 ఇస్తాడు. మీరు కానుంటే పూర్తిగా తాగిస్తాడు. క్వార్టర్ బాటిల్ 1000 కాదయా 10,000 ఇస్తాడు, ఇంకా ఎక్కువ ఇస్తాడు. మీ దగ్గర డబ్బులు కొని, డబ్బులతో ఓట్లు కొని మళ్ళా మీ ఆస్తుల్ని, మీ అవకాశాలని దోచుకునే దుర్మార్గులు వస్తున్నారు. కానీ చంద్రమోహన్ రెడ్డి గారి దగ్గర అంత డబ్బులు లేవు. అలిసిపోయాడు, ఉన్న ఆస్తులను నమ్మాడు, 4 సార్లు ఓడిపోయాడు. అయినా కూడా పట్టు వదలని విక్రమార్కుడుగా ఇప్పుడు మీ ముందుకు వస్తున్నాడు. పార్టీ కోసం పోరాడాడు, వీరోచితంగా ముందుకు పోయాడు. కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్నాడు. అందుకే నాకు మీ మీద నమ్మకంతో ఈసారి చంద్రమోహన్ రెడ్డి గారిని అభ్యర్థిగా పెట్టాను. నేను సర్వేలు చూశాను, ఐవీఆర్ఎస్ చేశాను, ప్రజాభిప్రాయం చూశాను. దుర్మార్గుడికి ఇక్కడ భయపడుతున్నారు కానీ ఎవరు ఢీకొంటారంటే చంద్రమోహన్ రెడ్డి ఒక్కడే ఢీకొంటారని మీ అందరూ చెప్పారు. బాగుంది, అందుకే నేను మిమ్మల్ని నమ్మా. అందుకే సీటు కూడా చంద్రమోహన్ రెడ్డి సమర్థుడని ఇచ్చా. ఇప్పుడు మీ బాధ్యత మీకు గుర్తుందా అని అడుగుతున్నా. గెలిపిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. కేజీఎఫ్ నోటిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. దుర్మార్గుడిని పాతి పెడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ జగన్మోహన్ రెడ్డిని చూస్తే తానే పేదల మనిషిని షో చేస్తాడు. తాను వచ్చినాకనే సంక్షేమం వచ్చిందని ఎక్కడికక్కడ షో మాస్టరు అబద్ధాలని చెప్తాడు. ఏదో ఈయన పుడితేనే, ఈయన పుట్టక మునుపు ఎన్టీ రామారావు గారు 35 రూపాయలు పెన్షన్ తీసుకొచ్చింది, 83, 84లో తీసుకొచ్చారు. అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఇంకో పక్క 2 రూపాయల కేజీ బియ్యం 82లో తెచ్చిన మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు. నేను 200 రూపాయలు, 2000 రూపాయలు పెన్షన్ చేసి కష్టాలున్న పేదవాళ్ళ దృష్టిలో పెట్టుకొని 10 రెట్లు పెంచిన పార్టీ, 10 రెట్లు పెంచిన వ్యక్తి నేనేనని Lights bright, you're feeling alright.